అడిగత్తా ముఖ్యమంత్రి అయితే మాత్రం నాకు భయమా? నేను ఓట్లు లేపియందే ముఖ్యమంత్రి అయినా తగ్గేది లేదు. ఇలా గట్టిగానే తరుముతాయి. ఇక అడుగుడే ఇడిచిపెట్టేది ఎక్కడిది? వామ్మో మా మామ ఎవరి మీద నువ్వు గట్టిగానే గలమైతాను కదా మామ. ఓ మామ ఎవరి మీద నేను గంతగానే గుస్సైతాను. ఆఫీస్కి రావా? ఏంది ఆఫీసు లేదు, నా లొట్ట లేదు. ఇలా నువ్వు నన్ను మందలిచ్చినావు అనుకో, చెవులు విండి చేతిలో పెడతాయేమనుకుంటాను. అబ్బా మామ నేను కూడా పెద్ద సార్కు సమాధానం చెప్పాలి కదా. జర పుణ్యం ఉంటదే. ఎటు పోతానో చెప్పరాదు. ఇంకెటు పోతానే పోరి, డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతానా? ఏంది ముఖ్యమంత్రి దగ్గరికా? ఎందుకే? ఎందుకనేమో సన్నాయి నొక్కులు నొక్కుతానేమో మెల్లగా నల్లి కుట్లదానా. అసలు ముందుగాల నిన్ను అందుకోవాలి. మార్పు మార్పు అని నా ఎంబడి పడి నా మెదడంతా ఖరాబ్ చేసి నా ఉద్యమ పార్టీకి ద్రోహం చేసుకొని మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని కాదని మీ వాళ్ళని గెలిపించేటట్టు చేసుకుంటువి. నిన్ను అందుకోవాలి నల్లి కుట్లదా నన్ను బానే ఉంటాయి. అబ్బా మామ నన్నెందుకు తిడతాను? షై పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాబట్టే ఒక్కొక్క పని చేసుకుంటే అత్తత్తి. ఏంటిదే చేసేది? హాస్టల్ ఉన్న పోరగల్లా కాయమన్నా బువ్వ పెట్టే దాత కాదు. రైతు భరోసా ఇంతవరకు ఇచ్చిందే లేదు. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటే ఏడాది నర్థం వెళ్ళదీసిండ్రు. అసలు 4,000 రూపాయల పింఛన్ అయితే ఊసేలేకపోయా. రాష్ట్ర ఖజానాల పైకం లేదట్నే మామ. ఒక్కొక్కటి నిమ్మలంగా అమలు చేస్తాడు. ఏందే మూడు ముచ్చట్లదానా? మరి పైకమే లేనప్పుడు ప్రజాపాలన ఉత్సవాలు ఎందుకు జరిపియాలి? లచ్చలు లచ్చలు పెట్టి టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇవ్వాలి? అసలు మీరు ఏమనుకుంటాండే? ఏం కొంపలు అనుకుంటానే ఇప్పుడు గంతగానే నిలుగుతానవేంది? ఏందే నీరుగలదానా? అసలు మీ సేఫ్ పార్టీ సర్కారు వాళ్ళు చెప్పిన మార్పు ఏంటిది? ఇప్పుడు చేసేది ఏంటిదే? మార్పు అంటే టీఎస్ ను టీజీగా మార్చుడు, రాష్ట్ర గీతం మార్చుడు, తెలంగాణ తల్లి రూపం మార్చుడు అనే పోయిన పత్తి చేనులో పరిగెరుకునే మొక్కం దానా? అసలు నీ మాటలు నమ్మి మోసపోయినా నేను. సర్పంచ్ ఒట్టు దగ్గరికి వస్తాను ఎత్తారు కదా, గప్పుడు చెప్తా నీ సంగతి మీ అన్న సంగతి. గట్టిగానే కడుగుతా రానైతే రాని. అవు మామా నీ కోపానికి కూడా అర్థం ఉన్నదే. అసలు గిసొంటి మార్పు అంటే మేము కూడా రేవంత్ సార్ ఎంబటి తిరగబోదుము. గట్ల బుద్ధి తెచ్చుకో. 4 ఏళ్లలో మళ్ళా మేమే అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ అన్న ఏమేం చేసిండో అవన్నీ మేము మారుతాం. ఏంది మళ్ళా మీరు మారుతారా? మరి లేకుంటేనే మా పెద్దసారి పెట్టించిన తెలంగాణ తల్లి విగ్రహంలా మా కవితక్క రూపం, దొరసాని రూపం ఉన్నదని మీ అన్న అన్నాడు కదా. మరి మీ అన్న పెట్టించే తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మీ అన్న బిడ్డ ముఖం లెక్కనే కానొస్తుందని వాట్సాప్లలో వార్త చక్కర్లు కొడుతుంది. అందుకే మేము అధికారంలోకి రాగానే మీ అన్న పెట్టించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము మారుతాం. మీరు కూడా 9వ తారీఖు నాడు మేడ్చెల్లా మీ పార్టీ ఆఫీస్ కాడ తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేస్తారట కదా. అవు మరి మీ పార్టీ వాళ్ళు పెట్టే తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ కు మేమెందుకు వస్తాం? అందుకే మేము వేరే ఏర్పాటు చేసుకున్నాం. అవ్వ మామ మీ తల్లి మా తల్లి ఏందే? రాష్ట్రానికి ఒకటే తల్లి ఉంటది కానీ. అవునే బుజ్జి, మీ పార్టీ జెండా మా పార్టీ జెండా వేరు వేరు ఉండాలి. అవి గట్లనే ఉంటాయి, అది రూలే. గాని ఒక్కటే రాష్ట్రానికి తెలంగాణ తల్లి రూపంలో 2 విధాలు ఎందుకు ఉంటాయి? ఏందన్నట్టు అసలు ఈ ముచ్చట? నేను కదా అంటాననే, వీళ్ళు ఏర్పాటు చేసిన తల్లి వాళ్ళకి నచ్చది, వాళ్ళు ఏర్పాటు చేసిన తల్లి వీళ్ళకి నచ్చది. అంటే వీళ్ళ గుర్తులు వాళ్ళు జరిపేసుడు, వాళ్ళ గుర్తులు వీళ్ళు జరిపేసుడు, అంతేగాని మన బతుకులు అయితే మార్చేది లేదంటావు. అంతే కదా మరి. మా పార్టీ లీడర్ల ముచ్చట్లు మీ పార్టీల లీడర్ల ముచ్చట్లు ఇంటా ఉంటే అర్థం అవుతలేదా నీకు? పరిష్కారం ఏందో నువ్వే చెప్పు. నీయసంటి అనుభవం గల్లోనే ఆలోచించాలి నే మామ. మరి అందుకే పోయి గట్టిగానే కడిగేస్తానని పోతానా మరిగా. ఓ మామ ఏడికే పోయేది? ఆవేశపడకు. మీ పార్టీ తరపున నువ్వు మా వాళ్ళని నిలదీసుడు, మా పార్టీ వాళ్ళ తరపున నేను మీ వాళ్ళని నిలదీసుడు కాదు ఇప్పుడు మనం చేయాల్సిన పని. నువ్వన్నది కూడా నిజమేనా బుజ్జి? వాళ్ళ కోసం మనం దన్నుకున్నాడు ఎందుకే? బహుజనులమంతా మనమే ఒక్కటయ్యి వాళ్ళనే రాజకీయాలకి వెళ్ళి మార్చేసి మన బతుకులు మనమే మార్చుకుందాం. అబ్బా నా కళ్ళు మంచిగా తెరిపించినాయి బుజ్జి. అరే పిడికెడు మంది లేరు, వాళ్ళకు మనం ఓట్లేసి అధికారం వాళ్ళకి ఇచ్చి మనం బుచ్చగాల లెక్క వాళ్ళని అనుకునేదే. రాని కొడుకులారా ఎట్టెట్లత్తరో ఓట్లకి ఇక మీ సంగతి చెప్తే ఇక మంచిగానే ఉంటది. ఇక మా మామ మాటలు చూస్తుంటే గట్టి నిర్ణయమే తీసుకున్నాడు అనిపిస్తుంది. మరి గిదే పట్టు మీద ఉంటాడో కోటర్ సీసా పచ్చ నోటు చూపెడితే మారతాడో మరి చూడాలి ఇక.